కలలు అందరికీ ఉంటాయి, కానీ వాటిని నిజం చేసే అవకాశం ప్రతి ఒక్కరికి రావాలి. ఆ కలలకు రెక్కలిస్తోంది మన భాస్కర్ ట్రావెల్స్. దేశంలో ఎక్కడికైనా, ప్రపంచంలో ఏ మూలకైనా ఇప్పుడు మీ ప్రయాణం మరింత సులభం, మరింత తక్కువ ఖర్చుతో. విదేశాల్లో చదవాలని ప్లాన్ చేస్తున్న స్టూడెంట్స్ కొరకు స్పెషల్ స్టూడెంట్ డిస్కౌంట్స్, ఎక్స్ట్రా బ్యాగేజ్ ఆప్షన్స్, flexible tickets, domestic and international flight tickets, best fares guaranteed. Contact Bhaskar Travels, Pratibha School Road, Jangareddigudem. స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం. జిల్లాలో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. అనుకోకుండా ముంచుకొచ్చిన అకాల వర్షాలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. చేతికొచ్చిన పంట కళ్ల ముందు తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. సోమవారం పలు జిల్లాలో ఈదురుగాలు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. 6 గంటలు శ్రమించి రోడ్లపై ఆరబోసుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. మరోవైపు రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు ఒకవైపు వర్షాలు, మరోవైపు తీవ్రమైన ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గుట్టయ్యగూడెం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సుమారు గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొట్టింది. భారీ వర్షం కురవడంతో మామిడి, మొక్కజొన్న, పొగాకు తదితర పంటలకు భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పొగాకు ధర లేక దిగాలు చెందుతున్న రైతులకు ఈ అకాల వర్షాల వల్ల భారీ నష్టాన్ని చేకూర్చిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈదురుగాలులకు జాతీయ రహదారిపై భారీ వృక్షం నేల కొరిగింది. భారీ వర్షాల కారణంగా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో పార్కు చేసిన వాహనాలపై తాటి చెట్టు విరిగి పడింది. అదే సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఏలూరు జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగారులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. భారీగా వీచిన ఈదురుగారులతో ఏలూరు నగరంతో పాటు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కొరిగాయి. విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. కుండపోతగా వర్షం కురియడంతో జనజీవనం స్తంభించింది. జిల్లాలో అత్యధికంగా ఏలూరులో 58 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా, జిల్లాలో సరాసరి వర్షపాతం 14.4 మిల్లీమీటర్స్ నమోదైంది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అత్యధిక సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేల కొరగడం, విద్యుత్ లైన్లు తెగిపోవడంతో ఏలూరు నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భారీ వర్షాలు, ఈదురుగారులు ప్రభావం కారణంగా 100కు పైగా హెక్టార్లలో మొక్కజొన్న పంట దెబ్బతినగా 4 హెక్టార్లలో వరి పంట దెబ్బతిందని జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఎవరికన్నా